ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ నిశుంభుడు యుద్ధరంగానికి రావడం ఈ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. నిశుంభుడు చాలా పౌరుషవంతుడు, మిక్కిలి శక్తివంతుడు కూడా. అతడు శుంభుని యొక్క సోదరుడు, తమ్ముడు. జయమో అపజయమో ఏదో ఒకటి తేల్చుకోవాలి, యుద్ధరంగంలో ఆ దేవిని ఓడించాలన్నటువంటి మిక్కిలి ఉత్సాహంతో అపారమైనటువంటి సైన్యాన్ని తీసుకుని అతడు యుద్ధరంగంలో కవచం, అనేక ఆయుధాలను ధరించి తన రథం మీద అతడు ఆసీనుడై నేరుగా యుద్ధరంగంలో ఆ జగన్మాత అయినటువంటి భవానీదేవి ఎదురుగా నిలిచి ఉన్నాడు. ఆ దేవిని బెదిరిస్తూ మాట్లాడసాగాడు పౌరుషవంతుడైనటువంటి నిశుంభుడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇది వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు, దూతైనటువంటి సుగ్రీవుని నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చండు, ముండు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, ప్రతి ఒక్కళ్ళు దేవితో చాలా మర్యాదగా, చాలా గౌరవంగా సంభాషించారు. కానీ ఇక్కడ నిశుంభుడు మాత్రము దేవిని బెదిరిస్తూ ఉన్నాడు. అతడు దేవిని అవమానంగా మాట్లాడలేదు, భయపడిస్తూ ఉన్నాడు. భయాలకే భయాన్ని కలిగించేటువంటిది, భయాలను తొలగించేటువంటిది, భయ నాశిని అయినటువంటి దేవిని గురించి నిశుంభునికి తెలియలేదు. శృతులు ఆ జగన్మాతను గురించి చాలా అద్భుతంగా కీర్తిస్తాయి. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎవరి నుంచి ఈ సకల బ్రహ్మాండాలన్నీ కూడా జన్మిస్తూ ఉన్నాయో ఆ జగన్మాత నుంచియే సకల అజాండ భాండాలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయంటూ శృతులు బోధిస్తూ ఉన్నాయి. ఆ జగన్మాత యొక్క శ్రీకరమైనటువంటి తేజస్సులో ఈ బ్రహ్మాండ కోట్లన్నీ కూడా ఆ వెలుగులో జలకాలాడుతూ శక్తిని పొందుతూ ఉన్నాయి. అటువంటి దివ్య శక్తిని అతడు అంచనా వేయలేకపోతున్నాడు. అందుకే దేవిని బెదిరిస్తూ ఉన్నాడు నిశుంభుడు. ప్రగల్భాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ జగదంబ అతని మాటలు వింటూ పక్కపక్క నవ్వుకుంటూ ఉంది. మహాకాళిని చూస్తూ ఆ జగదంబిక ఇలా అంటుంది, కాళీ, చూసావా, ఈ నిశుంభుడు ఇది వరకు మనల్ని జయించేందుకు వచ్చినటువంటి చండముండులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మన చేతుల్లో ప్రాణాలు విడిచారని తెలిసి కూడా అమాయకంగా ఈ నిశుంభుడు యుద్ధరంగానికి వచ్చి మనల్ని బెదిరిస్తూ మన చేతుల్లో ప్రాణాలు కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక కొంతసేపట్లో అతను యుద్ధం చేసి దేవతలందరికీ ఆనందాన్ని కలిగించి నిశుంభుణ్ణి సంహరిస్తాను అంటూ దేవి పలుకుతూ ఉండగా, దేవతలందరూ జగదంబిక ఎలాగా నిశుంభుడితో యుద్ధం చేస్తుందో వీక్షించాలని ఆకాశంలో బారులు తీర్చి దేవతలు, ఋషీశ్వరులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు ఆకాశ వీధులలో నిలచి ఉన్నారు. జగదంబ యుద్ధాన్ని దర్శించాలన్నటువంటి ఆశ్చర్యచకితమైనటువంటి హృదయాలతో నిరీక్షిస్తూ ఉండగా, తన తమ్ముడైనటువంటి నిశుంభుడు యుద్ధరంగంలో స్వయంగా ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడో చూడాలి అంటూ మిక్కిలి ఉత్సాహంతో శుంభ మహారాజు స్వయంగా తన రథాన్ని అధిరోహించి తన పరివారంతో, సైన్యంతో యుద్ధరంగానికి వచ్చి వీక్షించసాగాడు. వారందరూ, యుద్ధవీరులందరూ డప్పులు మ్రోగిస్తూ, అనేకములైనటువంటి వాయిద్యాలను మ్రోయిస్తూ, వారందరూ మిక్కిలి ఉత్తేజంతో యుద్ధరంగంలో దేవిని చుట్టుముట్టి దేవితో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిశుంభుడు తన దివ్యమైనటువంటి రథాన్ని దేవి ముందుకు నడిపించి శార్ఘమనేటువంటి తన ధనస్సును తీసుకుని జగన్మాత అయినటువంటి దుర్గా భవానీ దేవి మీద వర్షంలాగా బాణాలను వర్షించసాగాడు. జగదంబిక అయినటువంటి దుర్గా భవానీ దేవి నిశుంభుడు తన మీద ప్రయోగించినటువంటి సకల బాణాలకు సమాధానంగా అనేక రకాలైనటువంటి బాణాలను వేసి వాటన్నిటినీ పరిహారం చేస్తూ ఉంది. యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. ఇంతలో సింహం పెద్దగా గర్జించి రాక్షస వీరులను తన గోళ్లతో చీల్చివేస్తూ ఉంది. సింహం చేసేటువంటి భయంకర గర్జనలు విని రాక్షసుల గుండెలు అవిసిపోతూ ఉన్నాయి.
భయంతో వారందరూ దిక్కులు పిక్కటిల్లేటువంటి ఆ సింహనాదాలను విని కొంతమంది గజగజ వణుకుతూ ఉన్నారు. జగదంబిక వాహనమైనటువంటి సింహం తన జూలు విదిల్చి భయంకరమైనటువంటి తన వాడి గోళ్లతో రాక్షస వీరుల కండలను చీల్చివేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉంది. ఆ సింహం సృష్టిస్తున్నటువంటి భీకరమైనటువంటి ఈ రక్తపాతాన్ని చూచి నిశుంభుడు కొంత సైన్యాన్ని తీసుకుని దేవితో యుద్ధం చేయడం ఆపి ఆ సింహాన్ని నిర్జించాలంటూ సింహం మీదకు కొంతమంది వీరులతో వచ్చి అనేక రకాలైనటువంటి బాణాలను సింహం మీద ప్రయోగిస్తున్నాడు. ఎన్ని బాణాలు ప్రయోగించినా ఆ సింహానికి మృత్యువు రావటం లేదు. ఆ సింహం మరింత రెచ్చిపోయి రాక్షస వీరులను మిక్కిలి గాయపరుస్తూ తన వాడి గోళ్లతో వారి శరీరాలను అలాగే చీల్చివేస్తూ ఉన్నది. శుంభమహారాజు ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. ఎలాగైనా తన తమ్ముడికి తోడుగా వెళ్ళి ఆ సింహాన్ని సంహరించాలి అనుకుంటూ అతడు అటువైపుగా సాగి వచ్చాడు. ఇంతలో శుంభమహారాజు తన తమ్మునికి అండగా నిలిచి సింహం మీద అనేక రకాలైనటువంటి బాణాలు శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. కానీ ఆ సింహం దివ్యమైనటువంటి సింహం, జగజ్జనని యొక్క దివ్య వాహనం. ఆ సింహం యుద్ధ వీరులను సంహారం చేస్తూ యుద్ధరంగంలో అతి భయంకరంగా విజృంభిస్తుంది. ఆ సింహనాదాలకు రాక్షస వీరుల గుండెలు బ్రద్దలవుతూ ఉన్నాయి. రాక్షస వీరులు అనేక మంది ఆ సింహం చేతిలో హతులవుతూ ఉన్నారు. ఇంతలో ఇటుగా వచ్చినటువంటి శుంభ మహారాజు, అతడు చక్రవర్తి, అష్టదిక్పాలకులందరినీ జయించినటువంటి వాడు, తన తమ్మునికి అండగా నిలబడి ఆ రాక్షస వీరులందరితో కలిసి ఆ దేవిని నిగ్రహించడం కోసం ఇటుగా వచ్చాడు. అరివీర భయంకరురాలైనటువంటి ఆ దుర్గా భవానీ దేవి అష్టాదశ భుజాలతో విరాజిల్లుతూ అనేక రకాలైనటువంటి శస్త్రాస్త్రాలను ధరించి ఉన్నది. ఆ జగదంబిక వదనార విందం రక్తవర్ణం వలె ఎర్రని దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. జగదంబిక అపూర్వమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతుండగా శుంభుడు ఆ దేవిని మొట్టమొదటిసారిగా దర్శించాడు. అతడు ఆ జగన్మాతను వివాహం చేసుకోవాలన్నటువంటి తలంపును ఆ క్షణంలోనే విడిచిపెట్టాడు. సకల బ్రహ్మాండాలకు నాయకురాలైనటువంటి ఆ తల్లి యొక్క మహత్వాన్ని ఏమాత్రం తాను ఎరగకపోయినప్పటికీ నిర్ఘాంతపోయినటువంటి శుంభుడు అలాగే స్థాణువులాగా నిలబడి ఆ జగన్మాతను అలాగే వీక్షించసాగాడు. దుర్గా భవానీదేవి మిక్కిలి పరాక్రమంతో సైన్యం మీద విజృంభిస్తూ ఉన్నది. తన నారిని సారించి అనేక బాణాలను ఇసక రేణువుల వలె రాక్షస వీరుల మీదకు ప్రయోగిస్తూ ఉన్నది. ఆ బాణఘాతాలకు రాక్షస వీరుల ప్రాణాలు గాలిలో ఎగిరిపోతూ ఉన్నాయి. ఈ దృశ్యాన్నంతటినీ స్థాణువై నిలిచినటువంటి శుంభ మహారాజు అలాగే ఆ జగదంబికను వీక్షిస్తూ ఉన్నాడు, నిర్ఘాంతపోతున్నాడు. ఇటువంటి దివ్యమైనటువంటి స్త్రీని ఎక్కడా చూచి ఎరగడు. అతడు నిర్ఘాంతపోయి స్థాణువై యుద్ధరంగంలో చేష్టలు ఉడిగి అలాగే నిలచి జగదంబికను వీక్షిస్తూ ఉన్నాడు. ఇంతలో జగదంబిక దుర్గా భవానీదేవి రాక్షస వీరుల సమూహాన్ని చూస్తూ, ఓ రాక్షస వీరులారా, మీకు చివరిగా మరొక అవకాశాన్ని ఇస్తున్నాను. ఏమాత్రం మీకు ప్రాణాల మీద ప్రీతి ఉన్నా మీరందరూ శరణాగతులు కండి. శరణాగతులైనటువంటి మిమ్ములను ప్రాణాలను హరించకుండా రక్షిస్తాను. లేదా యుద్ధరంగాన్ని విడిచి మీరందరూ ప్రాణాలను కాపాడుకునేందుకు పాతాళ లోకానికి వెళ్ళి అక్కడే నివసించండి. ఇది మీకు చిట్ట చివరి అవకాశం నేను ప్రసాదిస్తున్నాను అంటూ జగదంబిక రాక్షస వీరులను ఉద్దేశించి గట్టిగా పలికింది. జగదంబ దుర్గా భవానీదేవి మాటలు విన్నటువంటి నిశుంభుడు మదగర్వితుడై మిక్కిలి క్రోధపరవశుడై ఆ జగదంబను ఎదుర్కొనేందుకు స్వయంగా జగన్మాత ముందుకు వచ్చి నిలిచాడు. అతడు తన ఖడ్గాన్ని తీసి దేవి మీద ప్రయోగించగా ఆ ఖడ్గాన్ని 2 ముక్కలను చేసింది జగన్మాత దుర్గా భవానీదేవి. అతడు తన యొక్క దివ్యమైనటువంటి గదను ఆ దేవి మీద ప్రయోగించగా ఆ దేవి ఆ గదను పొడి పొడిగా చేసింది. ఇలాగా నిశుంభుడు తన అనేక రకాలైనటువంటి ఆయుధాలను జగన్మాత మీద ప్రయోగిస్తూ మరొక చేతితో ఆ సింహాన్ని సంహరించేందుకు అతడు సర్వప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. యుద్ధం అతి భయంకరంగా సాగుతూ ఉంది. యుద్ధరంగంలో అనేక మంది వీరులు మృతులవుతూ ఉన్నారు.
మృతులైనటువంటి రాక్షస వీరుల యొక్క శవాల మీద గ్రద్దలు, రాబందులు వ్రాలుతూ ఉన్నాయి. నక్కల ఆ యుద్ధరంగంలో విశృంఖలంగా తిరుగుతూ ఉన్నాయి. మాతృశక్తులు విజృంభించి రాక్షస వీరులను నిర్జిస్తూ ఉన్నాయి. నిశుంభుడు భయంకరమైనటువంటి తన ఆయుధాలను జగదంబ మీద అలుపు లేకుండా ప్రయోగిస్తూ ఉన్నాడు. జగదంబిక అవలీలగా ఆయుధాలన్నిటినీ తిరిగి ఉపసంహారం చేస్తూ నిర్జిస్తూ ఉంది. యుద్ధం అతి భయంకరంగా కొనసాగిస్తుంది. ఒక వంక ఆకాశంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, ఋషీశ్వరులు, విశ్వేదేవతలు వీరందరూ జగన్మాత నిశుంభునితో చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆశ్చర్యచకితమైనటువంటి దివ్య నేత్రాలతో పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని యుద్ధాన్ని వీక్షిస్తూ ఉన్నారు. శుంభుడు తన తమ్ముడు చేసేటువంటి ఆ యుద్ధాన్ని గమనిస్తూ ఉండగా నిశుంభుడు చెప్తున్నాడు, అన్నయ్య, యుద్ధరంగంలో ఈ దేవిని నేను జయించేందుకు ఇంకా ఎంతోసేపు పట్టదు. నీవు హాయిగా వెళ్ళి రాచనగర్లో విశ్రాంతి తీసుకో. ఈ దేవిని బంధించి తీసుకుని వచ్చి నీకు దాసీగా చేస్తాను అంటూ నిశుంభుడు దేవి మీద అనేక రకాలైనటువంటి ఆయుధాలను ప్రయోగిస్తూ యుద్ధాన్ని ఘోరంగా కొనసాగిస్తూ ఉన్నాడు. శుంభుడు కొంతసేపు యుద్ధాన్ని దర్శించిన తర్వాత అతడు రాచనగర్కు తిరిగి వెళ్ళిపోయాడు. నిశుంభునికి జగదంబకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగుతుంది. జగదంబ తన చేతిలో ఉన్నటువంటి గదను తీసుకుని నిశుంభుని యొక్క భుజం మీద ఒక పెద్ద దెబ్బగా మోదింది. ఆ దెబ్బకు మరొక్కరైతే పొడి పొడిగా మారిపోయి ప్రాణాలు విడిచిపెట్టుండేవారు. కానీ నిశుంభుడు మిక్కిలి పరాక్రమవంతుడు, మిక్కిలి శక్తివంతుడు. ఆ దెబ్బకు అతడు నిలవరించుకొని వెంటనే తన చేతిలో ఉన్నటువంటి అనేక ఆయుధాలను జగదంబ మీద ప్రయోగించసాగాడు. ఇంతలో జగదంబికైనటువంటి దుర్గాభవానీదేవి తన చేతిలో ఉన్నటువంటి వాడి ఖడ్గాన్ని తీసుకుని నిశుంభుని యొక్క తలను నరికివేసింది. నరికివేసినటువంటి ఆ తలను తన చేతిలో పట్టుకొని యుద్ధరంగమంతయు కూడా తిరగసాగింది దుర్గాభవానీదేవి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి రాక్షస వీరులు భయకంపితులయ్యారు, చల్లా చెదురయ్యారు, వేగంగా పరిగెత్తడం ప్రారంభించారు. వారిలో కొంతమంది రాచనగరుకు వచ్చారు. రాచనగరులో విశ్రాంతిగా కూర్చొని ఉన్నాడు శుంభ మహారాజు. భయభ్రాంతులై పరిగెత్తుతున్నటువంటి రాక్షస వీరులను చూసి, మీరందరూ ఎందుకు ఇలాగా పరిగెత్తుకుని వచ్చారు? నా సోదరుడు నిశుంభుడు ఎలాగా ఉన్నాడు? వెంటనే చెప్పండి అంటూ ఆతృతగా అడిగాడు. వారందరూ శిరస్సు వంచుకొని, మహారాజా, యుద్ధరంగంలో ఉన్నటువంటి ఆ దుర్గాభవానీదేవి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఆ మహాకాళీదేవి అబల కానే కాదు. యుద్ధరంగంలో ఉన్నటువంటి మాతృకా శక్తులందరూ కూడా భయంకరంగా విజృంభించి రాక్షస సముదాయాన్నంతా మట్టు పెడుతూ ఉండగా, దుర్గాభవానీదేవి నీ సోదరుడు, ప్రియాతి ప్రియమైనటువంటి నీ తమ్ముడు నిశుంభుని హతం చేసింది. అతని శిరస్సును ఖండించి ఆ శిరస్సును తన చేతిలో ధరించి యుద్ధరంగమంతా తిరుగుతూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి భయకంపితులమై మేము పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాం. ప్రభు, చివరిగా నీకు ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇక్కడ హరిహర బ్రహ్మాదులు కానీ, ఆ దుర్గాదేవి కానీ, కాళీదేవి కానీ యుద్ధానికి కారణం కాదు. కాలమే యుద్ధానికి కారణమైంది. కాలం చాలా శక్తి సమన్వితమైంది. కాని కాలంలో మనం ఇలాగా యుద్ధాన్ని కొనసాగిస్తే ఇక రాక్షస వీరులు ఎవ్వరూ ఒక్కరు కూడా మిగలరు. అందుకే చివరిగా మీరు మా మాటను మన్నించి మనందరం కలిసి పాతాళానికి పారిపోదాం. లేకపోతే ఆ దుర్గాభవానీదేవి రాక్షస వీరులను ఒక్కరిని కూడా బ్రతకనివ్వకుండా అందరినీ హతం చేస్తుంది. మహారాజా, ఇప్పుడు కాలం మనకు సరిగా లేదు. కాని కాలంలో ఇప్పుడు మనం యుద్ధం చేయకూడదు. మనందరం కలిసి పాతాళానికి వెళ్ళిపోదాం. మా మాటలు మన్నించండి. మనకు కాలం కలిసి వచ్చినప్పుడు మళ్ళీ మనందరం వచ్చి దేవతలతో, దేవితో యుద్ధం చేస్తాం అంటూ ఆ రాక్షస వీరులందరూ సమయోచితంగా తమ మహారాజుతో నిశుంభుని యొక్క వదన గురించి తెలియచేస్తూ పాతాళానికి వెళ్ళిపోవాలన్నటువంటి తమ వాంఛను ఆ శుంభ మహారాజుకు తెలియచేశారు. ఈ అధ్యాయంలో నిశుంభుని జగన్మాత వధించి లోకకంటకుడైనటువంటి అతని భార్య నుంచి దేవతలందరినీ రక్షించింది. దేవతలందరూ జై జయధ్వానాలు చేస్తూ జగదంబికను స్తుతిస్తూ జగన్మాత మీద పుష్పవర్షాన్ని కురిపించసాగారు. అమృతాత్మ స్వరూపులారా, జగదంబ
మన హృదయంలో ఉన్నటువంటి స్వార్థం, గర్వం, కామం, క్రోధం, లోభం, మోహం, ఈర్ష్య, ద్వేషం ఇలాంటి అవలక్షణాలన్నిటినీ నశింపజేసి శాంతి అన్నటువంటి దివ్య తేజస్సును, లక్ష్మీకరమైనటువంటి వెలుగును మనందరికీ అనుగ్రహించునుగాక. మన గృహాలను, మనం ఉన్నటువంటి మన దేశాన్ని, మనం ఉన్న ఈ సుందర ప్రపంచాన్ని శాంతితో నింపాలని జగదంబైనటువంటి దుర్గా భవానీ దేవి యొక్క శ్రీపాదాంబుజాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.